రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పరిశ్రమలు, గనుల శాఖల వార్షిక నివేదిక విడుదల చేసిన ఆయన టీఎస్ ఐపాస్తో ఏడాది కాలంలో 2130 సంస్థలకు అనుమతులు ఇచ్చామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో ఐటీ శాఖ సాధించిన ప్రగతి నివేదికను 2 రోజుల క్రితం విడుదల చేసిన మంత్రి కేటీఆర్ పరిశ్రమలు, గనుల వార్షిక పురోగతిని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం ప్రధాని మోదీతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పారిశ్రామికవేత్తలను ఆకర్షించిందని పేర్కొన్న మంత్రి టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు తీసుకున్న వారంతా ప్రభుత్వ విధానాన్ని ప్రశంసిస్తున్నారని వివరించారు. Exactly, I think about 10 months ago, 2130 యూనిట్లకు మనం అనుమతులు ఇచ్చాము. మరి 38,097 కోట్ల రూపాయలని మరి పెట్టుబడులుగా ఆకర్షించగలిగాము. దాదాపుగా మొత్తంగా చూసుకున్నట్టయితే 1,20,086 మందికి మరి దీనివల్ల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలిగాం. పరిశ్రమల ఏర్పాటును జిల్లాలు, గ్రామాలకు విస్తరిస్తామన్న కేటీఆర్ ఉపాధి కల్పనే ధ్యేయంగా టాస్క్ ద్వారా ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా విదేశాల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫార్మా సిటీని తప్పకుండా ఒక కొలిక్కి తీసుకొస్తాం. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు అనౌన్స్ చేస్తున్నారో దాన్ని కూడా ఈ సంవత్సరం ఒక కొలిక్కి తీసుకొని వస్తాం. దాంతో పాటుగా మనం కొన్ని సెక్టర్ ఫోకస్డ్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మెడికల్ రంగంలో చాలా పెద్ద మొత్తంలో వినియోగించే మన ఉత్పత్తులన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మెడికల్ డివైజెస్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాం. ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. విత్తన ధాన్యాగార భాండాగారంగా తయారు చేసే క్రమంలో తెలంగాణని ఒక పార్క్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా మైనింగ్ జరిగేలా చూస్తామన్న మంత్రి నూతన ఇసుక విధానంతో రాష్ట్రానికి 436 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. నిర్మాణ రంగంలో ఇసుక కొరతను అధిగమించేందుకు రాక్ శాండ్ను వినియోగించాలని కేటీఆర్ సూచించారు. మైనింగ్ రంగంలో 2014-15 సంవత్సరంలో మన వార్షిక ఆదాయం 1968 కోట్ల 27 లక్షలుంటే ఈ సంవత్సరం 2,774 కోట్లకి పెరిగిందని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఈ సంవత్సరం 2016-17 సంవత్సరంలో మైనింగ్ రంగం ద్వారా, మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వార్షిక ఆదాయాన్ని 4,000 కోట్లకి పెంచాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.